హలో అండి, ఇటువంటి ప్లాస్టిక్ షీటు ఛార్జింగ్ కేబుల్ తీసుకుంటే దానికి వచ్చిందనమాట. దీన్ని వేస్ట్ గా పడేయకుండా ఎలా మంచిగా రీయూస్ చేసుకున్నానో చూసేయండి. చాలా మంచి ఐడియా. ముందుగా ఈ షీట్ పైన పాదాలు అయితే డ్రా చేసుకున్నాను. అంటే కృష్ణుడి పాదాలు, లక్ష్మీదేవి పాదాలు అంటాం కదా, అవి డ్రా చేసుకున్నాను. తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫెవికాల్ వేసేసుకోవాలి. ఇక్కడ ఫెవికాల్ వేసుకున్న తర్వాత ఇందులో డ్రాప్స్ లాగా వాటర్ వేసుకోవాలి. నేను ఒక 7 డ్రాప్స్ వేసుకొని నీట్ గా మిక్స్ చేసుకున్నాను. తర్వాత డ్రా చేసుకున్న పాదాల్లో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బ్రష్ లేకపోతే చేత్తో అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనం దేవుడి రూమ్ లో యూస్ చేస్తాం కదా పసుపు, అది తీసుకొని ఇలా పాదాల పైన అప్లై చేసుకోవాలి నీట్ గా. చూడండి, మొత్తం పాదం కవర్ అయ్యేలాగా ఇలా పసుపు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలానే ఇంకొక పాదంకి కూడా పసుపు పెట్టేసుకున్నాను. తర్వాత వేళ్ళ భాగం ఉంది కదా, దానికి కూడా ఇలా అప్లై చేసుకొని పూజ రూమ్ లో డైలీగా యూస్ చేసే కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమని తీసుకొని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ఇంకా రెడ్ గా ఉండే కుంకుమ ఉంటే అది తీసుకోండి. నేను అప్లై చేసింది కొంచెం బ్రౌనిష్ గా ఉంది. ఇప్పుడు పాదాలని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి షీట్ నుంచి. తర్వాత పాదాలు ఇంకా అందంగా కనిపించాలనేసి ఇలా చుట్టూ గమ్ అప్లై చేసుకొని పాదాలకి, నా దగ్గర బాల్ చైన్ ఉంటే ఆ బాల్ చైన్ ని అంటించేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతే, చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. నార్మల్ గా ఈ పాదాలని ముగ్గుతో వేసుకుంటారు కదా, అలా వేసుకోవడం కన్నా ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకోండి. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూస్ చేసుకోవచ్చు. రాబోయే పండుగలకి ఇంకా బాగా ఉపయోగపడతాయి. వరలక్ష్మి పూజలో పాదాలని ఇలా పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు అమ్మవారికి. ఇంట్లో దొరికే స్వచ్ఛమైన పసుపు కుంకుమతోనే చేసేసుకోవచ్చు. యూస్ చేసుకున్న తర్వాత నీట్ గా ఒక చోట పెట్టుకున్నామంటే ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ అలానే ఉంటాయి. నేను యూస్ చేసిన షీట్ మీ దగ్గర లేకపోతే OHB షీట్స్ దొరుకుతాయి, వాటితోనే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి రా మెటీరియల్ కావాలన్నా మన దగ్గరే అవైలబుల్ గా ఉంది. పైన కనిపిస్తున్న ఛానల్లో చెక్ చేయండి. ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.